అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న ప్రజలందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే అందజేసిందండి. 50 సంవత్సరాల పెన్షన్కి అప్లికేషన్లు తీసుకుంటాము అని చెప్పేసి ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది, కావాల్సిన అర్హతలు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న ప్రజలందరికీ తీపి కబుర్ను అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. ఈ మే నెలలో, అంటే ఇప్పుడు ఏప్రిల్ నెల కదండి, వచ్చే నెలలో అంటే మే నెలలో 50 సంవత్సరాల పెన్షన్లకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాటిని ప్రాసెస్ చేసి ఒక 10-15 రోజుల్లో పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. మే నెలలో అయితే ఈ అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది అని చెప్పేసి మనకు వార్తలు అయితే వస్తున్నాయండి. అయితే ఈ 50 సంవత్సరాల పెన్షన్ పొందాలి అంటే మనకు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే 50 సంవత్సరాల పెన్షన్ పొందాలంటే ఎవరైనా పురుషులు కానీ స్త్రీ కానీ ఎవరైనా సరే 50 సంవత్సరాలు నిండి ఉండాలండి. ఇక డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు కలిగి ఉండాలి, అలాగే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కలిగి ఉండాలి. మనకు ఆధార్ అప్డేట్ హిస్టరీలో డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేసి ఉండకూడదు అనమాట. అలా చేంజ్ చేసి ఉన్నట్టయితే మీకు పెన్షన్ అనేది రాదు. ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీరు డేట్ ఆఫ్ బర్త్ని అయితే చేంజ్ చేసి ఉండకూడదు. 50 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాంటప్పుడు మీకు పెన్షన్ అయితే వస్తుంది. ఈ డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే మనము ఈ 50 సంవత్సరాల పెన్షన్కి అప్లై చేసుకోవచ్చండి. ఈ 50 సంవత్సరాల పెన్షన్కు సచివాలయంలో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్లు వచ్చేసి మే నెలలో అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఇక ఈ 50 సంవత్సరాల పెన్షన్ పొందాలి అంటే అర్హతలు ఏముండాలి అంటే మొదటగా 50 సంవత్సరాలు నిండి ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి, అలాగే మనకు ఆదాయం వచ్చేసి పల్లె ప్రాంతాల్లో అంటే ఏవైతే విలేజెస్ ఉంటాయో ఆ విలేజెస్లో 10,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి, అలాగే పట్టణ ప్రాంతాల్లో 12,000 కన్నా తక్కువ ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీకు ఈ పథకం అయితే రాదు, మీకు పెన్షన్ అయితే రావడం జరగదు. ఇక వ్యవసాయ భూమి అండి, వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని లేదా 7 ఎకరాల మెట్ట ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీకు ఈ పెన్షన్ అనేది రాదు. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్ అండి, కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి, 300 యూనిట్ల కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు. అలాగే కమర్షియల్ ల్యాండ్ అంటే పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి, 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు. అలాగే మీకు కార్ అనేది ఉండకూడదు, 4 వీలర్ అనేది ఉండకూడదు అనమాట. ఏదైనా ట్యాక్సీ లేదా ట్రాక్టర్ అయితే ఉండొచ్చు, కానీ ఇంటి అవసరాల కోసం కారు ఉన్నట్టయితే మిమ్మల్ని పేదవాళ్ళుగా, బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళుగా గుర్తించరు, కాబట్టి మీకు ఈ పెన్షన్ అనేది రాదు. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఇంట్లో ఉండకూడదు, అంతేకాకుండా ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. అలాగే రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇంట్లో ఎవరు ఉండకూడదు. ఇలా ఉన్నట్టయితే ఈ అర్హతలన్నీ ఉన్నట్టయితే మనము ఈ 50 సంవత్సరాల పెన్షన్ కోసం అప్లై అయితే చేసుకోవచ్చండి. అప్లై చేసుకున్న తర్వాత 10-15 రోజుల్లో మీ అప్లికేషన్ ప్రాసెస్ చేసి మీకు డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, పెన్షన్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి. ఇక ఈ 50 సంవత్సరాల పెన్షన్తో పాటుగా వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు, అలాగే మనకు వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లకు కూడా అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. మే నెల నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుందండి. ఇదండి 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.